సినిమా అయిన మహా నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మ్యాటర్ లోకి వెళ్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు గత శుక్రవారం విడుదలైంది. ఫస్ట్ వీకెండ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాడు. ఫస్ట్ సెకండ్ డే మాదిరే మూడో రోజును కూడా పవర్ స్టార్ విజృంభణ బాక్సాఫీస్ దగ్గర ఘనంగానే సాగింది. 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మూడో రోజున 5 కోట్ల పైనే షేర్ సినిమా వసూలు చేయడం విశేషం. డివైడ్ టాక్ తో ఈ రకమైన కలెక్షన్లు మూడో రోజున కూడా సాధించడం చిన్న విషయం కాదు. పవర్ స్టార్ స్టామినాకి కొలమానం అనే మాట్లాడుకోవాలి. తెలుగు ప్రేక్షకులందరూ కూడా పవన్ కళ్యాణ్ మీద అభిమానాన్ని తొలి 3 రోజుల్లో గొప్పగా చాటుకున్నారు. సినిమా ఎలా అయినా ఉండని పవన్ కళ్యాణ్ ని ఒక్కసారి స్క్రీన్ మీద చూడాలి అని ప్రేక్షకులు ప్రదర్శించిన ఉత్సాహానికి నిదర్శనమే ఈ భారీ కలెక్షన్లు అని చెప్పుకోవచ్చు. తెలుగు మూవీ లవర్స్ హృదయాల్లో పవన్ కళ్యాణ్ కున్న స్థానం ఇది అని చెప్పొచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద ట్రేడ్ పండితులే ఆశ్చర్యపోయారు ఈ కలెక్షన్లు చూసి. రివ్యూస్ రిపోర్ట్స్ చూసుకుని కలెక్షన్లు సెకండ్ డే నుంచే పడిపోతాయేమో అని అనుమానపడ్డారు. 3 రోజులు కూడా బ్లాక్ బాస్టర్ పెర్ఫార్మెన్సే థియేటర్లలో చేశాడు కాటమరాయుడు. ఓవర్సీస్ లోనూ కర్ణాటకలోనూ ఉత్సాహం కొంత తగ్గింది కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఫస్ట్ వీకెండ్ చాలా మంచి కలెక్షన్లు రాబట్టుకున్నాడు కాటమరాయుడు. ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేప్పటికీ కాటమరాయుడు ప్రపంచవ్యాప్తంగా అరౌండ్ 45 కోట్ల షేర్ వసూలు చేసినట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులకు గాను 35 కోట్ల షేర్ వసూలు చేసి సినిమాతో వ్యాపారం చేసిన వాళ్ళకి ఆనందాన్ని కాటమరాయుడు కలిగించాడని చెప్పుకోవచ్చు. యుఎస్ఏ లో పరిస్థితి కాస్త డల్ గానే ఉంది అని చెప్పేసి ట్రేడ్ విశ్లేషకులు మాట్లాడటం కనిపిస్తుంది. ప్రీమియర్స్ తొలి 3 రోజులు కలుపుకుని సినిమా $1 మిలియన్ మార్క్ నైతే క్రాస్ చేసింది. కర్ణాటకలో కూడా పర్వాలేదు పర్ఫార్మెన్సే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే తొలి 3 రోజుల్లో డొమెస్టిక్ మార్కెట్ నుండి కాటమరాయుడికి మంచి అండదండలు అందాయి. షూర్ గా అది పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానమే. ఇక వీక్ డే మొదలైనప్పటి నుంచి సినిమా కంటెంట్ మాట్లాడాలి. తొలి మండే రోజు కలెక్షన్లు బట్టి సినిమా రిజల్ట్ కి సంబంధించి ఓ అంచనాకు వచ్చేయచ్చు. పోతే ఈ వీక్ లో మరో హాలిడే ఉంది, ఉగాది ఉంది. సో ఆ రోజు కలెక్షన్లు కూడా కన్సిడర్ అవుతాయి కాబట్టి ఆ కలెక్షన్ లెక్కలోకి తీసుకున్న తర్వాతే ఎవరైనా కూడా ఈ సినిమా రిజల్ట్ కి సంబంధించి ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంటది. నేను కూడా మండే టెస్ట్ ని థర్స్డే ఇస్తాను. ఉగాది హాలిడే కలెక్షన్లు చూసిన తర్వాత చూద్దాం కాటమరాయుడు ఎలాంటి రిజల్ట్ ని సొంతం చేసుకుంటాడో. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మారుతి టాకీస్. థ్యాంక్ యూ.